పోరాటాలు నిజాయితీగా చేస్తూ ఈ రోజు భరోసా ఇచ్చకపోతే మాకు అడ్డొస్తారా? ఎందుకు మోడీ గారికి అడ్డు రాలేదు అని అడుగుతా ఉన్నాను నేను. మొన్న గుంటూరుకు వచ్చినప్పుడు మేమంతా నల్ల జెండాలతో ప్రదర్శన చేశాం, కానీ సభకు అడ్డుపోలేదు. మాకు సంస్కారం ఉంది. రేపు విశాఖపట్నంకి వచ్చినప్పుడు కూడా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తాం. ఒక స్థలంలో పర్మిషన్ తీసుకొని ఒక స్థలంలో చేస్తాం. అక్కడ చేయరు, అక్కడ మీ జనాన్ని పంపుతారు వాళ్ళకి మీటింగులకు. మోడీ గారి మీటింగ్ బీజేపీ వాళ్ళు పట్టుమని 100 మంది లేరండి. 100 మంది లేరు అతని మీటింగ్. మిగిలిన వాళ్ళంతా జగన్ పార్టీ వాళ్లే. నేను కావాలంటే ఆ పేర్లు కూడా ఫోటోలు మీరు తీసుకోండి, మీకు ఎవరు తెలియని వాళ్ళు కాదు, మీ దగ్గర ఉన్నాయి. మొత్తం విజువల్స్ తీయండి, అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది. మాకు అడ్డొస్తారా? ఎందుకు అడ్డొస్తారు? రాహుల్ గాంధీ గారు నేను అమలు పరుస్తాను అని చెప్పిన దానికి అడ్డొస్తారా? నేరం ఏం చేస్తుంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను నేను. నిద్రపోతా ఉందా? రాహుల్ గాంధీ గారు ఏదైతే భరోసా ఇచ్చినారో వెన్నులో వణుకు పుట్టింది. వెన్నులో వణుకు పుట్టింది. వాళ్ళ ఆరోపణ ఏమంటే, ప్రధానమైన ఆరోపణ, మా ఓట్లు చీలుస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఓట్లు చీలుస్తారు అనేటువంటి ఆరోపణ జగన్ పార్టీకు. నేను అడుగుతా ఉన్నాను, జగన్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ వాడు? నిన్న అడ్డుకోమని చెప్పినటువంటి రామనారాయణ రెడ్డి ఏ పార్టీ వాడు? ఆ పార్టీలో రాజశేఖర్ రెడ్డిని తూలనాడినటువంటి తెలుగుదేశం వాళ్ళు ఈ మధ్యలో చేరుకున్నారు. ఒక 10% చేరుకున్నారు. వాళ్ళు తప్పితే 90% కాంగ్రెస్ వాళ్ళ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా కూడా కొత్తగా తయారు చేసినాడా? మేము వాళ్ళ ఓట్లు చీలుస్తామా? మా ఇంటికి కన్నం వేసి మొత్తం మా సొమ్మంతా ఎత్తుకొని పోయి దొంగే పోయి దొంగ దొంగ అన్నట్టుందండి. మేము వాళ్ళ ఓట్లు చీలుస్తామా? మేము వాళ్ళ ఓట్లు చీలుస్తామా? మేము వాళ్లకు ఓటమి భయం, ప్రదర్శించుకోవాలని ఎక్కువగా ఉంటుంది. రామనారాయణ రెడ్డి గారు పాపం కాంగ్రెస్ వదిలినారు, తెలుగుదేశం పోయినారు, ఆహా ఓహో అన్నారు చంద్రబాబు నాయుడు గారిని, మళ్లీ జగన్ చేరుకున్నారు. జగన్ పార్టీ కూడా నమ్మాలి కదా అతన్ని, నమ్మాలి కదా అతన్ని. అతను నమ్మాలంటే ఎవరిని తిట్టాలి? మమ్మల్నే తిట్టాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.